మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పత్తిపాడులో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడంతా కూడా చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఒక పెద్ద ఆయన కూడా ఒక సాల్వా కప్పారు, అలాగే దండ కూడా వేశారు. ఇక్కడంతా కూడా చిరంజీవి ఫ్యాన్స్ అంటే మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ చిన్నారులు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వస్తున్న తరుణంలో చిన్న హీరోలను అందరూ కూడా చూస్తారు. అంటే ఇటువంటి పిల్లలు కూడా 70 సంవత్సరాలు ఉన్న చిరంజీవిని చూస్తున్నారంటే చిరంజీవి అభినయం ఎలా ఉందో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమంలో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా అసలు చిరంజీవి సినిమాలు వీళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారో, అసలు వీళ్ళకి ఎందుకు అభిమానం వస్తుంది, చిరంజీవి అంటే ఎందుకు ఇష్టపడుతున్నారు, వారి మాటల్లో తెలిసిన ప్రయత్నం కదా. నమస్తే, చెప్పండి, ఎందుకు చిరంజీవి అంటే మీకు అంత అభిమానం? మాకు తెలియనప్పటి నుంచే చిరంజీవి గారిని ఆరాధించడం జరిగింది. ఎందుకంటే సుమారు మాకు 4-5 సంవత్సరాల వయసు నుంచే చిరంజీవి గారి ఫైట్స్ అనగా ఫైట్స్ అంటే చిరంజీవి, డాన్స్ అంటే చిరంజీవి అనే ఉద్దేశంతో మేము ఆయన చూస్తూ పెరిగాము. అలాగే మేము ఆ రోజు చిన్నప్పుడు ఏదైతే ఆరాధించామో ఈయన ఈరోజు ఇండస్ట్రీని వెళ్తున్న మహామహారాజు చిరంజీవి గారు సుమారు 4 దశాబ్దాలుగా నంబర్ 1 స్థాయిలో ఉన్నారంటే మాకు తెలియని ఊహ నుంచి మేము ఆరాధించిన నాయకుడు ఆ స్థాయిలో ఉన్నాడంటే మాకు చాలా గర్వకారణం. అంటే చెప్పండి, చిరంజీవి మొదటి సినిమా మీరు ఎప్పుడు చూశారు? ఆయన అంటే ఎందుకు ఇష్టపడతారు? మొదటి సినిమా ప్రాణం కలిగి చూశాను. చూసిన తర్వాత చిరంజీవి గారు యాక్టింగ్ బాగా నచ్చిందని బట్టి నేను అభిమాని అయ్యాను. అప్పటి వరకు కూడా ఎన్టీ రామారావు, అక్కినేని గారు మాస మూవీలో వెళ్ళిపోయేవారు. ఈ చిరంజీవి వచ్చిన నుంచి ఫైట్ చేస్తే డైరెక్ట్గా రూమ్ లాగానే చేసినట్టే ఉండేది. మనం కుర్చీలో కూర్చోకుండా మనం కూడా చేయాలనిపించే అంత హుషారు వచ్చేది. అలాగే డ్యాన్స్ చెప్తే ఎవరో కూడా అంతకుముందు స్లోగా డ్యాన్సులు ఉండేవి, పాటలు పాడేవారు. కానీ వచ్చిన తర్వాత స్పీడ్ తీసుకొచ్చాడు. ఆ రకంగానే జనాల్లో చిరంజీవి గారి పేరు బాగా తెచ్చుకున్నారు. దాని గురించి చిరంజీవి గారు అంటే మాకు అక్కడ అభిమానం. ఆ తర్వాత చిరంజీవి గారు సేవా కార్యక్రమాలు మళ్లించారు. చిరంజీవి అంటే సేవ. ఒక రక్తదానం కావాలంటే చిరంజీవి గారు, ఒక ప్రాణదానం కావాలంటే చిరంజీవి గారు, ఒక నేతదానం కావాలంటే చిరంజీవి గారు. మొన్న కరోనాలో గవర్నమెంటే చేతెట్టేసింది ఆక్సిజన్ వెళ్ళాక ఎంతోమంది చనిపోతుంటే చిరంజీవి గారు మంచి హృదయంతో ఆలోచించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రాణదానం చేశారు. దాని గురించి మాకు చిరంజీవి అంటే చాలా అభిమానం. మేము బతికినంత వరకు చిరంజీవి అభిమానంగా ఉంటాము. మేమే కాదు, ఈ రోజున ఈ పిల్లలు ఉన్నారంటే వీళ్ళు కూడా మా వయసు దాటే వరకు కూడా చిరంజీవి అంటే అభిమానంగా ఉంటారు. చిరంజీవి సేవా కార్యక్రమాల వల్ల అందరూ కదా అభిమానిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి అభినయం అయితే బాగుంటుంది. అయితే ఆయన రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాన్ని శాసించలేదని చెప్పొచ్చు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే శాసించారు. అసలు ఆయనకి డిఫరెంట్ ఏమిటంటారు? చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారిని మనం డిఫరెన్స్గా చూడడం కంటే ఒక అన్నతమ్ముల అనుబంధానికి ఈ రాష్ట్రంలో ఒక కుటుంబం ఉందంటే మనం ఆ కుటుంబాన్ని మెగా కుటుంబంగా చెప్పొచ్చు. ఇక చిరంజీవి గారు ఎలాంటి కుయుక్తులు, ఒకవేళ ఇన్ కేసు చెప్పాలంటే అతన్ని మోసం చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని ఆ స్టైల్లో అంత రాజకీయం చేశారంటే చాలా ఎక్కువ చేసినట్టు. ఓటమి పాలయ్యాడంటే కేవలం నిజంగా మనం దేవుడు లాంటి పరిపాలన మనం మిస్ అయ్యామని చెప్పొచ్చు. చిరంజీవి గారు నిజంగా అప్పట్లో సీఎం అయి ఉంటే ఈ రాష్ట్రం ఇంకా చాలా అభివృద్ధి పథంలో ఉండేదేమో నా అభిప్రాయం. అతను ఓటమి కాదు, రాజకీయాల్లో ఒక వ్యక్తిని, అవతల పార్టీలని దూషించిన వ్యక్తి, అవతల వ్యక్తుల్ని తోలనగా మాట్లాడిన వ్యక్తి ఉన్నాడంటే అతను ఓన్లీ చిరంజీవి గారే. మరి అంత మంచి వ్యక్తి చిరంజీవి గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన చిరంజీవి గారి ఆశయాలని నిలబెడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పక్కకి వెళ్ళిపోయినాక ప్రజారాజ్యం పార్టీ అనేది నిజంగా జనసేన పార్టీకి బేజం లాంటిది. అక్కడి నుంచి జనసేన పుట్టిందని అనుకుంటాం. ఆ కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు చూపినటువంటి సేవా మార్గంలో ఆయన ముందుకు నడుస్తూ ఇవాళ దూసుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి విజయం నిజంగా అది చిరంజీవి గారి కోసమని నేను అనుకుంటాను. చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఆ విజయం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టినట్టు విధానం చూస్తే కేవలం ఇవాళ ఇంత విధంగా పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోవడానికి నిజంగా చిరంజీవి గారి సేవా మార్గమే చూపించిందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వేరు, చిరంజీవి గారు వేరు అని మాత్రం ఎప్పుడు మేము మెగా ఫ్యామిలీ ఒక బలమైనటువంటి కుటుంబం. ఆ ఫ్యామిలీకి మేము అందరం కూడా ఎప్పుడు అండదండగా ఉంటాం. చిరంజీవి గారిని సీఎంగా చూడలేకపోయాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి ఆ గిఫ్ట్ని చిరంజీవి గారికి వద్దాం అనుకుంటున్నాం. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్కి ప్రత్యక్షంగా అయితే మద్దతు అయితే తెలపలేదు, పరోక్షంగా తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రత్యక్షంగా తన తమ్ముడికి మద్దతు ఇస్తారంటారా? మద్దతు ఇవ్వడం అంటే యాక్చువల్లీ ఏంటంటే చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు కాదండి. యాక్చువల్లీ మేము అందరం కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు.
మనకి ఏదైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించారో ఆయన మృదు స్వభావాన్ని, ఆయన దాని గురించి రాజకీయాలను తట్టుకోలేక ఆయన కొంతమంది వ్యక్తులు కూడా నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వలన ఇదయ్యారు. దీనికి ఆయన అప్పటి నుంచి కూడా ఈ రాజకీయాలు అంటే విరక్తి చెంది దానికి సమర్థుడు నా తమ్ముడైనా ఆయన పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఆయన ఆ స్థానంలో నుంచోవడానికి మేము కృషి చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పరోక్షంగా డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి చెప్పకపోయినా మా అందరికీ కూడా అభిమానులకి ఆయన వెంటుండనని పిలిపించారు. అలాగే ఆయనతో మేము ఇప్పుడు కూడా చిరంజీవి అభిమానులు కానీ రామ్ చరణ్ గారి మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటామని, పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో నన్ను నలుగురు మోసే వరకు నేను ఈ పార్టీని నడుపుతానని ఏదైతే చెప్పారో, అలాగే చిరంజీవి అభిమానులుగా మెగా ఫ్యామిలీ అభిమానులుగా మేము కూడా మమ్మల్ని నలుగురు మోసే వరకు కూడా ఈ జనసేన పార్టీతో ఉంటాం. అయితే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వేరు కదా, చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేశారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, అలాగే ఆక్సిజన్ కూడా ఇచ్చారు. మా బ్రతుకున్నంత చెప్పు, మాలో ప్రాణం ఉన్నంత చెప్పు కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉంటామని ఇక్కడైతే ప్రతిపాడు ప్రజలైతే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.